రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్లో 9 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు, వయనాడు ఎన్నికలు, ఈ అన్ని ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చాయి. దీని యొక్క అసలు గుణపాఠం ఏమిటి, అసలు లెసన్ మెసేజ్ ఏమిటి? ఈసారి ఎన్నికలు దేశవాసులు, దేశంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలకు, ఈ దేశంలో పొలిటికల్ డిస్కోర్స్ని, రాజకీయ చర్చా అంశాలను నిర్ధారిస్తామని చెప్పుకునే మేధావులకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా, నిర్ద్వంద్వంగా ఇచ్చినటువంటి సందేశం ఒకటి ఉన్నది. అదేమిటంటే, ఇక ఈ దేశపు రాజకీయాలు హిందుత్వ ఆధారంగా నడుస్తాయి. హిందుత్వాన్ని మతతత్వవాదంగా చూపించే వాళ్ళని, హిందుత్వాన్ని జాతి వ్యతిరేక తత్వంగా చూపించే వాళ్ళను, హిందువులను ఇల్లిబరల్గా చూపించేటటువంటి వాళ్లను ఈ దేశపు ఓటర్లు తిరస్కరిస్తున్నారు. మతోన్మాదానికి సెక్యులరిజం రంగు వేసి ఓట్లు అడగాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఎన్నికల్లో తిరస్కరించారు. జార్ఖండ్లో కూడా ఇదే కనిపించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా విజయం సాధించి ఉండవచ్చును, కానీ జార్ఖండ్లో కూడాను అంతర్లీనంగా ఇచ్చినటువంటి మెసేజ్ ఒకటే: భవిష్యత్తులో ఈ దేశ రాజకీయాలు హిందుత్వ ఆధారితంగా జరగబోతున్నాయి. ఈ దేశ రాజకీయాలకు, ప్రజాజీవనానికి హిందుత్వము కేంద్ర బిందువు కాబోతున్నది. హిందుత్వాన్ని విస్మరించి ఎవరు రాజకీయం చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. మహారాష్ట్రలోనైతే ఇది చాలా అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్రలో లోకసభ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ మహాయుతి కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, శివసేన, ఏకనాథ్ షిండే గ్రూప్, అదేవిధంగా అజిత్ పవార్కి చెందినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గ్రూపు చాలా ఘోరంగా దెబ్బతిన్నది. శరద్ పవార్ గ్రూప్ చాలా ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. కానీ 4-5 నెలల్లోనే పూర్తిగా వాతావరణాన్ని మారుస్తూ మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పార్టీలు ముస్లిం మతోన్మాదం ఏదైతే ఉందో, కమ్యూనల్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పెద్ద పీట వేస్తూ సజ్జాద్ నొమానీ వంటి వాళ్ళు ఈ దేశంలో మేము రకరకాల ఉత్పాతాలని సృష్టిస్తామని బెదిరిస్తున్నటువంటి వాళ్ళను, ఈ సజ్జాద్ నొమానీ వంటి వాళ్ళు చేస్తున్నటువంటి వక్ఫ్ విషయంలో చేస్తున్నటువంటి ఉద్రిక్తతాపూర్వక స్టేట్మెంట్స్ని వెనకేసుకొచ్చే వాళ్ళు, వీళ్లకు ప్రజలు గట్టిగా జవాబిచ్చారు. మొట్టమొదట మహారాష్ట్రలో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 30 ఏళ్లలో మొదటిసారి 4% పెరిగింది. ఇదంతా హిందూ ఏరియాస్లో జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. నిర్ద్వంద్వంగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా తమ తీర్పునిచ్చారు. ఫలితంగా అనేక సంవత్సరాల తరువాత 288 సీట్లలో 200కు పైబడి సీట్లు బీజేపీ, శివసేన, ఏకనాథ్ షిండే, అదేవిధంగా అజిత్ పవార్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ కూటమి సంపాదించుకున్నది. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇవ్వబోతోంది, అందులో సందేహం లేదు. దీనిలో అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, మతతత్వాన్ని రెచ్చగొట్టి, మతతత్వవాదులను సెక్యులర్ వాదులుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నాన్ని మహారాష్ట్ర ఓటర్లు తిప్పికొట్టారు. హిందుత్వమే ఈ దేశపు జాతీయవాదం అన్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. జార్ఖండ్లో కూడా ఇదే జరిగింది. జార్ఖండ్లో బీజేపీ ఓటమి చెంది ఉండవచ్చును, కానీ దక్షిణ జార్ఖండ్ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో బీజేపీ చాలా గణనీయమైనటువంటి విజయాలు సాధించింది. దీనన్నిటికీ కారణం అక్కడ బంగ్లాదేశీ చొరబాటుదారులు సాగిస్తున్నటువంటి ఉత్పాతాన్ని సెక్యులర్ అని చెప్పుకునే రాజకీయ పార్టీలు వెనకేసుకుంటూ వచ్చినాయి. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఆ ప్రాంతాల్లో, ముఖ్యంగా సంథాల్ తెగకి చెందినటువంటి ప్రజలు పూర్తిగా బీజేపీ వెనక నిలబడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండకపోవచ్చు, కానీ ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నది. ముఖ్యంగా సౌత్ జార్ఖండ్లో బంగ్లాదేశీ చొరబాటుదారుల ప్రాబల్యం ఉన్నటువంటి చోట, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు కొనసాగుతున్నటువంటి చోట ఏకపక్షంగా ప్రజలు బీజేపీ వైపు వచ్చారు. మిగిలిన చోట ఎందుకు రాలేదు, దీని గురించి కూడా చర్చించాలి. ఎందుకంటే కులాల పేరిట, వర్గాల పేరిట చీలికలు కావడము, అదేవిధంగా గిరిజనేతర విభేదాలను
అక్కడ ప్రజలు మర్చిపోకుండా వాటిని పెంచి పోషించటం, అంటే హిందుత్వము బలహీనంగా ఉన్న కారణంగా ఉత్తర జార్ఖండ్లో మిగతా చోట్ల దెబ్బతిన్నది. సంస్థాగతంగా కూడాను బీజేపీ దాని మిత్రపక్షాలు మిత్ర సంస్థలన్నీ కూడాను మహారాష్ట్రలో ఎంత ఏకీకృతంగా పనిచేసా అంత ఏకీకృతంగా జార్ఖండ్లో పనిచేసినట్టుగా కూడా కనిపించటం లేదు. మిగతా విశ్లేషణలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో లోకసభ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్నటువంటి హిందుత్వవాదము ఈసారి ఈ ఉప ఎన్నికల్లో ఢంకా బజాయించి విజయం సాధించింది. ప్రజలు నిర్మోహమాటంగా హిందుత్వాన్ని బటోగే తో కటోగే, విడిపోతే చెడిపోతాం అన్నటువంటి స్లోగన్ని స్వీకరించారు. సో జార్ఖండ్లో జేఎంఎం గెలిచినప్పటికీ కూడాను బీజేపీ గెలిచినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడాను హిందుత్వమే జాతీయవాదం అన్నటువంటి స్లోగన్ పనిచేసింది. అదేవిధంగా వైనాడులో వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఎందుకు విజయం సాధించింది? వైనాడులో హిందువులు మైనారిటీ కాబట్టి అక్కడ మెజారిటీ ఓట్లు మతతత్వ శక్తులవి కాబట్టి మతతత్వ శక్తులన్నీ కూడాను ఏ పార్టీని వెనకేసుకొచ్చాయన్నది ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. కాబట్టి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి సందేశం ఏదన్నా ఉన్నట్టయితే సింగిల్ పాయింట్, మొత్తం ఎన్నికల్లోంచి రకరకాల ఫ్యాక్టర్స్ అన్నిటినీ జల్లెడ పట్టి ఒక్క ఫ్యాక్టర్ ఏమిటి అని అన్నట్టయితే బటోగే తో కటోగే, విడిపోతే చెడిపోతాం, చెడిపోతే పడిపోతాం అన్నటువంటి సందేశాన్ని హిందువు గుర్తించాడు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ఓటర్లు మేల్కొన్నారు. అందుకే ఓటింగ్ శాతం అటు మహారాష్ట్రలోను ఇటు జార్ఖండ్లోనూ పెరిగింది. రెండు చోట్ల కూడా హిందుత్వ ఆధారిత ఓట్లు బీజేపీకి చాలా గణనీయంగా పడ్డాయి. ఉత్తరప్రదేశ్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఇది ద బిగ్గెస్ట్ మెసేజ్ ఆఫ్ దిస్ ఎలక్షన్. హర్యానా ఎన్నిక వాస్తవానికి సంస్థాగత పటిష్టతకు సంబంధించి వ్యవస్థాగతంగా అక్కడ ఉన్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఆధారంగా బీజేపీ సాధించిన విజయం అయితే, ఈసారి అటు జార్ఖండ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చును, ఈ అన్ని ప్రాంతాల విజయాల వెనుక ఒక సింగిల్ పాయింట్ ఏదన్నా ఉన్నట్టయితే హిందూ ఓటరు తన ఓటు యొక్క ప్రాధాన్యాన్ని, ప్రాబల్యాన్ని, ప్రాముఖ్యాన్ని మూడిటిని గుర్తించాడు. అదే ఈసారి ఎన్నికల్లో కనిపిస్తోంది. జార్ఖండ్లో గెలవలేదు. జార్ఖండ్లో గెలవకపోవడానికి కారణం ఏంటంటే జార్ఖండ్ చిన్న రాష్ట్రం. 80-90 ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి చోట ఒక 10 సీట్లలో మతోన్మాద శక్తుల ఓట్లు, మతతత్వ శక్తుల ఓట్లు ప్రాబల్యం ఉన్నప్పటికీ కూడాను ఆ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తాయి. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో 19 లేదా 20 స్థానాలను మతతత్వ శక్తులు ప్రభావితం చేసినా కూడాను రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయలేవు. అవి ఓవరాల్ రిజల్ట్ని మార్చలేవు. కాబట్టి హిందుత్వ శక్తులు నిజానికి బలోపేతమైనప్పటికీ కూడాను జార్ఖండ్లో రిజల్ట్ బీజేపీకి వ్యతిరేకంగా వచ్చింది. కానీ మహారాష్ట్రలో అనుకూలంగా వచ్చింది. ఇది రాష్ట్రము చిన్నది కావడం వల్ల వచ్చిన సమస్య కానీ హిందుత్వ ఓటరు మేల్కొన్నాడని చెప్పే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అదే ఈ ఎన్నికల ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.